హాయ్ అండి, వెల్కమ్ టు 90s ఫుడ్. మీరు ఎప్పుడైనా బొండాలు చేసినప్పుడు గట్టిగా వస్తున్నాయా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి, చాలా మెత్తగా వస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా? ముందుగా ఆలుని తీసుకొని పట్టుకున్న చెక్కంతా శుభ్రంగా స్టైనర్ తోటి తీయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇప్పుడు చెక్కు తీసిన ఆలుని శుభ్రంగా నీటితో కడిగి ముక్కలుగా కట్ చేయాలి. ఇలా చెక్కు తీసి ముక్కలుగా ఎందుకు కట్ చేయాలంటే ఇవి తొందరగా ఉడుకుతాయి. ఇలా చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఇలా కట్ చేసిన వాటిని గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. ఆలు వేయడం వల్ల బోండాలు చాలా చాలా మెత్తగా వస్తాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మూత తీసి స్పోక్తో కానీ స్పూన్తో కానీ ఇలా కుచ్చి చూస్తే ఉడికినాయో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇవి ఉడికినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ముందుగా మనము ఏ పిండి అయితే బోండాలకి కలిపి పెట్టామో ఆ పిండిలో ఇవి వేసి ఈ మిశ్రమాన్ని వేసి ఈ మిశ్రమం అంతా కలిసేంత వరకు బాగా కలపాలి. నేను ఇడ్లీ పిండిలో గోధుమ పిండి ముందుగానే కలిపి పెట్టాను. నేను ఈ ఇడ్లీ పిండి గోధుమ పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి ఇలా కలిసేంత వరకు కలిపాను. ఇప్పుడు అదే పిండిలో అర స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేయాలి. కావాలంటే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి సన్నగా కట్ చేసి వేయచ్చు. నేను ఇక్కడ అవేమీ వేయట్లేదు. బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి డ్రీ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. ఇలా నూనె వేసిన తర్వాత వేడి అవ్వనివ్వాలి. మరీ వేడిగా అవ్వకూడదండి, మీడియంగా అవ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బోండా పిండి చిన్న చిన్నవిగా వేయాలి. హైలో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయాలి. హైలో ఫ్లేమ్ పెట్టడం వల్ల ఫస్ట్ వేసిన బోండా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చిన్న చిన్నవిగా వేయాలి. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఇలా 1 నిమిషం తర్వాత మెల్లమెల్లగా గెరటితోటి రెండో వైపుకి తిరగవేయాలి. సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలతోటి పల్లీ చట్నీ ఈ బోండాలతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా రెండు వైపులా తిరగవేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వేయించాలి. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి, చాలా మెత్తగా వస్తాయి. చల్లారిన తర్వాత అయినా చాలా మెత్తగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, వేడి వేడి బోండాలు రెడీ. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏ చట్నీ అయినా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఇలాగా స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేదా ఉదయం టిఫిన్ లాగైనా చేయొచ్చు. ఎలా తీసుకున్నా ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్